ఒక 15 ఏళ్ల తర్వాత అయితే యూరప్ సమాజంలోని అనేక దేశాలు ఇస్లామిక్ రాజ్యాలు అవుతాయేమో. బంగ్లాదేశు, సిరియానో, పాలస్తీనానో, యెమెనో, లెబనానో, ఆఫ్ఘనిస్తానో ఇట్లాంటి ఇస్లామిక్ దేశాలు ఒకప్పుడు క్రైస్తవ దేశాలు, ఒకప్పుడు వేరే దేశాలు క్రమంగా మారిపోయి ఇస్లామిక్ దేశాలకు ఎట్లా మారిపోయినాయి. అక్కడ ఇస్లామిక్ దేశాల్లో సరైనటువంటి లైఫ్ ఉందా వీటిట్లలో అంటే ఉన్నా లేకపోయినా అట్లాగే ప్రపంచమంతా ఉండాలని కోరుకునే మూర్ఖుల యొక్క సమూహం అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ బ్యాచ్ యూరప్ దేశాల్లోకి జొరబడి శరణార్థులుగా చేరిపోయి నిదానంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులతో తమ బిడ్డల్ని పెంచుకుంటూ, తమ సంతానాన్ని పెంచుకుంటూ, తమ జనాభా పెంచుకుంటూ ఎలా చేయగలుగుతుందో బ్రిటన్లో చేసి చూపించింది. 11 నగరాలు ఇప్పుడు వాళ్ళ హస్తగతమైనవి. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇతర ఏదైతే లండన్ తర్వాత ఉన్నటువంటి బెర్మింగ్హామ్ ఎంత దరిద్రంగా తయారు చేశారో మాట్లాడుకున్నాం. ఇదే సందర్భంలో ఫ్రాన్స్లో ఇట్లాంటి పనే చేస్తూ ప్యారిస్నే అందాన్ని నాశనం చేస్తుంటే అక్కడ లీపెన్ లాంటి వాళ్ళు నిరదించి ఈ భిన్న వాతావరణం, ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం లేకపోతే కనుక ఈ చొరబాటుదారుని ప్రోత్సహించడం తప్పంటూ ముందుకెళ్ళినటువంటి లీపెన్ తను అధికారానికి వచ్చే సందర్భంలో తన మీద కోర్టు ఆంక్షల కారణంగా ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది పడుతుంది. అయితే సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అయితే లీపెన్ మనస్తత్వానికి సజీవ సాక్ష్యం. తాజాగా తను ఇతర దేశాలతో కాంటాక్ట్లో భాగంగా లెబనాన్ వెళ్ళింది. లెబనాన్ అంటే తెలుసు కదా, హిజ్బుల్లా తీవ్రవాదులు పట్టున్నటువంటిది. ప్లస్ అక్కడ ప్రభుత్వం కూడా ముస్లిం ప్రభుత్వమే నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఆ టైంలో మత పెద్దలకి సంబంధించి కలవడానికి ఆమె వెళ్తున్నప్పుడు ఆమెని అక్కడ ఉన్నటువంటి మత పెద్ద తరపున మనుషులు ముందుకొచ్చి మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఈ స్కార్ఫ్ ధరించండి అని చెప్పారు. అంటే హిజాబ్ ధరించండి అన్నటువంటిది. నేను ముస్లిం మతానికి చెందిన అమ్మాయిని కాదు, నేను నా మతానికి సంబంధించినటువంటి అమ్మాయినే, నేను ఆ మతానికి సంబంధించింది ఎందుకు ధరించాలి అంటే మత పెద్దని కలవాలంటే ఖచ్చితంగా అది ధరించాలి అన్నారు. అయితే దానికి లీపెన్ తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది తిరుగుబాటు చేసింది. అంటే తన ధర్మానికి విరుద్ధంగా, తన ఆచారాలకు విరుద్ధంగా అవతల వాళ్ళ కోసం మతపరమైనటువంటి మార్పు కోరినప్పుడు వాళ్ళ ఆచారాలు పాటించమన్నప్పుడు పాటించనని తేల్చి చెప్పింది. అదే మన దేశంలో అయితే డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటా.